ఏప్రిల్ 14 నుంచి మనకి 2025 సంవత్సరంలో ఈ పంచగ్రహ కూటమి వస్తుంది. బుధ, శుక్ర, రాహు, శని ఈ గ్రహాలు 4 మీనరాశిలో ఉండడం, మీనరాశిలో ఉన్నటువంటి రవిగ్రహం మేషరాశిలోకి వెళ్ళిపోవడం, అలాగే ఈ యొక్క కేతువు మనకి కన్యారాశిలో ఉండడం, ఈ గ్రహ సంపుటి వల్ల మనకి 5 గ్రహాలు ఒకే రాశిలో లేకపోయినప్పటికీ ఒకే కక్షలో ఉండడం వల్ల మనకి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి మనకి ఇది మే 14వ తేదీ వరకు ఈ విధంగా మనకి ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నప్పటికీ ఆ గురు దృష్టి ఉన్నదా లేదా, మరి గురు మిగతా గ్రహాల సంచారం వలన ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావాలు అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో మనం చూడాలి. ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుందని మనం చూసాము. ప్రపంచంలో పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, సప్తమ గ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి ఇలాగా 1962 సంవత్సరంలో ఫిబ్రవరి 4న అష్టగ్రహ కూటమి వచ్చింది మనకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో. మరి అదేవిధంగా అరిష్టాలు అన్నీ జరుగుతాయని చెప్పారు. అంటే అరిష్టాలు అంటే మనం ఎలా ఊహిస్తామంటే మనకి ఏవో భూకంపాలు వచ్చేస్తాయి, కేవలం ఆ కోణంలోనే మనం ఆలోచిస్తాం. పంచగ్రహ కూటమి అలా చేయదు. నకిలీగాళ్ళు విజృంభిస్తారు. ఇదంతా బుధుడు 5 కమ్యూనికేషన్కి సంబంధించినటువంటిది. అంటే ఏమాత్రం జ్యోతిషం రానటువంటి వాళ్ళు వచ్చి జ్యోతిషం చెప్పడం, అలాగే ఏమాత్రము పాఠాలు రానటువంటి వాళ్ళు వచ్చి పాఠాలలో ప్రైవేట్ కార్పొరేట్ కాలేజెస్లో చెప్పడం, ఏమాత్రం వైద్యశాస్త్రం తెలియనటువంటి వాళ్ళంతా వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్లుగా వైద్యాలు చేయడం. ఉదాహరణకు ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ మేము అబ్జర్వ్ చేస్తుంటాం, నాణ్యత తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. గతంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్కి ఉన్నటువంటి నాలెడ్జ్ మరి ఇప్పుడు మన ఫ్రెషర్స్కి ఉందా అంటే మెడికల్ షాప్, సీనియర్ మెడికల్ షాప్ ఓనర్ని అడిగి వీళ్ళు మందులు రాయడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒకానొక సమయంలో ఇంజనీరింగ్ చదివినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సేమ్ ఉంటుందా? మరి బ్రిడ్జెస్ కట్టేటప్పుడు ఎందుకు కొలాప్స్ అవుతున్నాయి బ్రిడ్జెస్? ఇవి అంతా సొంతంగా వీళ్ళు మరి ఈ డిజైన్లన్నీ గీయగలుగుతున్నారా ఇంజనీరింగ్ డిజైన్లో అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనం చూస్తున్నాం. సబ్జెక్ట్ లేదు, ఇంటర్వ్యూస్ ఎలా వెళ్తున్నారండి? డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ లేవు. కరోనా టైంలో ఫేస్ ఒకటిది, మాటలు ఒకటికి. ఈ యొక్క ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఇప్పటికి కూడా అలాగే మనకి జాబ్స్లో సాఫ్ట్వేర్ జాబులు జరుగుతున్నాయి. మరి అటువంటివి అలా జరుగుతాయని, అలాంటి ఇంటర్వ్యూస్, ఫేక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చేసేవాళ్ళకి తెలుసు, కంపెనీస్కి తెలుసు, వెళ్ళేవాడికి తెలుసు. ఇదే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం. అయితే ముఖ్యంగా ఈ యొక్క శుక్రగ్రహం మనకి మీనరాశిలో ఉండడం, రాహుగ్రహం మరి మీనరాశిలో ఉండడం వల్ల ఈ జ్యోతిష శాస్త్రానికి ఈ యొక్క శుక్రుడి ఆధిపత్యం వల్ల ఏమవుతుందంటే జూనియర్లు, వేరే వేరే వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, కనీసం పరిశోధన లేనటువంటి వాళ్ళు, కనీసం గురు పరంపర లేనటువంటి జ్యోతిష్కులు బయలుదేరిపోతారు బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం అన్నట్టు. అండ్ దీస్ పీపుల్ దే విల్ డిక్టేట్ ఈ రాశిలాగా ఆ రాశిలాగా. చదువుకునే స్టూడెంట్స్ని చదువుకోకుండా గొళ్ళ చుట్టూ తిరగమండం, చెట్ల చుట్టూ తిరగమండం అండ్ కాపీలు కొట్టి. ఇప్పుడు చూడండి, ఐఎమ్ గివింగ్ యూ ఎ ఛాలెంజ్. దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఇన్ ద ఎంటైర్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ద తెలుగు ఫీల్డ్ దిస్ ఇయర్. పంచగ్రహ కూటమి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి చూడండి, మొత్తం ప్రతి ఛానల్, యూజ్లెస్ ఛానల్స్ కూడా, ప్రతి ఛానల్ ఈ వీడియోలు వస్తారో చూడండి. ప్రతి యూజ్లెస్ ఫెలో, జ్యోతిష్కుడు ముసుగులో ఉన్నటువంటి
అరటిపళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి అసలు సంబంధం లేదన్నమాట. గురు పరంపర లేదు. హూ ఆర్ యువర్ గురు, హూ ఈజ్ యువర్ గురు అంటే చెప్పేవాళ్ళు లేడు. అటువంటి వాళ్ళ వీడియోస్ వస్తాయి చూడండి. సో షష్టగ్రహ కూటమైన ఏకగ్రహ అష్టగ్రహ కూటమి ఎప్పుడో రాబోయేది. మనం సేమ్ ప్లాన్ మీద డిఫరెంట్ సోలార్ సిస్టమ్స్ మీద మనం విడుదల చేస్తాం. వెలాసిటీ చెప్పండి రా మొగుడా అని మనం ఇచ్చాం. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ జూపిటర్, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ మార్స్, నిరియాన్ ప్లానెటరీ డిగ్రీస్ అని హింట్స్ కూడా ఇస్తున్నాను. ఈ వెలాసిటీకి యూనిట్స్ చెప్పండి రా, మ్యాగ్నిట్యూడ్స్ నేను చెప్తానంటున్నాను. యూనిట్సే చెప్పనోడు నువ్వు జ్యోతిష్యం ఎలా చెప్తావు? ఏ బేస్తో చెప్తావు నువ్వు? ఇప్పుడు నీకు గురు మహాదశ నడుస్తుందయా, గురు మహాదశలో కుజుడు జరుగుతున్నాడు, విదస గురుల్లో కుజుడు నడుస్తున్నాడు. నీకు గురుడు స్పీడ్ ఎంతో తెలియదు, దాని యూనిట్స్ దాన్ని దేంతో కొలుస్తారో తెలియదు. కుజుడు స్పీడ్ ఎంతో తెలియదు, కుజుడిని దేంతో కొలుస్తారో తెలియదు. నువ్వు జ్యోతిషం ప్రెడిక్షన్స్ ఎలా చెప్పించుకున్నావు? బుద్ధి లేని ప్రజలు ఎలా వింటున్నారు? ఇది మళ్ళీ మాకు కలగలేదండి, రాజులకి మాకు ఫలితాలు రాలేదంటే చదువు రానోడి దగ్గరికి వెళ్ళి చదువు చెప్పమండి, మ్యాథ్స్ రానోడి దగ్గరికి వెళ్ళి మ్యాథ్స్ చెప్పమండి, నీకేమొస్తుంది? ఇదే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అనమాట ఇప్పుడు జరగబోయేది అది. అంతేగాని భూకంపాలు వచ్చేస్తాయి, ఏం నాటకాలు దొప్పుతున్నారా ప్రతి ఒక్కడు, ప్రతి జ్యోతిష్కుడు? భూకంపాలు వచ్చేస్తాయి, కలియుగాంతం అయిపోద్ది, మొత్తం ప్రపంచం అంతా అస్తవ్యస్తం అయిపోద్ది, అష్టగ్రహ కూటమి. ఏం ఎందుకు అవ్వలేదు మరి? అడిగేవాళ్ళు లేడనా? ప్రజలు చూసేవాళ్ళు చూస్తున్నారనా? సో ద ఫేక్ ఆస్ట్రాలజర్స్, ఫేక్ నాలెడ్జ్, ద ఒరిజినల్ నాలెడ్జ్ విల్ బి హైజాక్డ్. చెప్పడం చేత కానీ చవటలు చెబుతారన్నమాట. సో ఛానల్స్ కూడా ఎక్కువైపోయి, వీడియోలు ఎక్కువైపోయి చెప్పేటటువంటి వాళ్ళు అంతా కూడా సబ్ స్టాండర్డ్ స్టఫ్ వస్తుంటే, మీకు వివేకం ఉన్నటువంటి వాళ్ళు, చదువు ఉన్నటువంటి వాళ్ళు, చెప్పేటటువంటి వాళ్ళు అందుబాటులో ఉన్నాడు, వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళు రారు కదా, ఛానల్స్కి రారు. సో వీళ్ళు బిజీగా అయిపోతే దే విల్ డిస్గైజ్ దెమ్సెల్వ్స్. దే విల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు పండితుల ముసుగులో ఉంటారనమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళ ప్రయోజనం, ఇటువంటి వాళ్ళ వల్ల మనకి ప్రజలకందరికీ కూడా హౌ కెన్ దే డైరెక్ట్ యూ? ఇలాంటివి జరుగుతాయి పంచగ్రహ కూటంలో. పతివ్రతల రూపంలో పతితలు, వ్యాపారస్తుల రూపంలో చోరుగాళ్ళు. అంటే అది వ్యాపారం అంటే ఒక పద్ధతి ఉంటుంది. ఆడెవడో రాజస్థాన్ నుంచి ఐపీ పెట్టేస్తాడు, మార్వాడి బిజినెస్ చాలా బాగుంటుందండి, మార్వాడి ఏం తెలుసురా నీకు? మార్వాడి బిజినెస్ బాగుంటుందండి. నీకు ఎంతమంది మార్వాడీలు తెలుసు? నాకు ఐ ఐ ఐ విజిటెడ్ ఆల్ ద గుజరాత్ అండ్ రాజస్థాన్. అందులో ఒక 10% మనం తీసుకుంటే అక్కడ ఐపీఎల్ పెట్టేసి వచ్చి ఇక్కడ బిజినెస్ పెడతారు. ఇక్కడ మంచి నీట్గా ఇచ్చేస్తాడు. ఇక్కడే పుట్టినటువంటి తెలుగువాడి వీడికి బిజినెస్ చేయడం చేత కాదు. వయసులో ఎలా చేసేవారండి వ్యాపారం? కౌంట్లు ఎక్కడుంది మరి? ఎందుకు కౌంట్లు మరి ఈ వ్యాపారాల ముందు, ఈ మార్వాడీల ముందు ఎందుకు నిలబడలేకపోతున్నారు? జనమంతా కూడా మేము చెప్పిన స్పీచ్లు మాకే చెప్తారా మీరు? కామెంట్ పెట్టే కొంతమంది ఎదవలు. ఎవరిని అడగాలరా మీరు? మీకు దమ్ముంటే ఫేక్ ఆస్ట్రాలజర్స్ వాళ్ళని అడగండి. జ్ఞానం లేనటువంటి వాళ్ళకి మీరు సలహాలు ఇవ్వండి, పండితులకి. రాముడు చచ్చిపోయాడు అంటాడు ఒకడు, రాముడు మనిషి అంటాడు ఒకడు, రాముడు మాంసం తిన్నాడు అంటాడు ఒకడు, రాముడు చచ్చిపోయాడు కాబట్టి జై చెప్పని జోహారు చెప్తావు అంటాడు ఒకడు. పోరంబోకు నాకు కూడా కల్లారా, ఇదిరా మీరు చెప్పేది? అంటే పండితులు చెప్తుంటే మీరేమో ఇదని చెప్పి ఇతర మతస్థులు ఇది చెప్తారా మీరు? రాముడు చచ్చిపోయాడురా ఒకడు చెప్తాడు, రామలింగేశ్వర స్వామి గుడి రాముడు ప్రతిష్ఠ చేయలేదని. హౌ డేర్ యూ బ్లడీ ఫెలో! పురాణాలు శాస్త్రాలు చెప్తున్న పనికి మాలని ఇన్కార్పొరేటెడ్ పుస్తకాలు తీసుకొచ్చి 4 ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకుని తెలుగు మీడియం స్కూళ్ళలో చదివి సిగ్గులేదు నీకు? ఇంగ్లీష్ నేర్చుకుని రామలింగేశ్వర స్వామి గుడి రాముడు కట్టలేదు, ఒక 1000 సంవత్సరాలు అయ్యి ఉంటుందేమో. ఇలాంటి వాళ్ళ మీరు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేదు? గైడ్ చేస్తారా? గురువులా మీరు? పండితులా మీరు? రాముడు నీకులాగా మనిషా, నాకులాగా మనిషా? రాముడు తారక రాముడు. రాముడి మంత్రము, రాముడి కంటే ముందు తారక మంత్రం ఉంది. రాము పుట్టక ముందు నుంచి రామ మంత్రం ఉంది. కృష్ణుడు చచ్చిపోయాడా? కృష్ణుడి శవానికి పాండవులు వచ్చేసి చూసారా, నువ్వు చూసావా?
7 రోజులు కుళ్ళిపోయిందా కృష్ణుడి శవం? పాండవులు వచ్చి అర్జునుడు వచ్చి అంత్యక్రియలు చేశారా? అక్కడ చూసావా నువ్వు అసలు? బెల్ తీర్థం అని సోమనాథ్ క్షేత్రంలో ఏమని ఉంటుంది బోర్డు అక్కడ? ద లార్డ్ కృష్ణ హ్యాస్ సెంట్ హిస్ పవర్ ఇంటూ ద పృథ్వీ వసుంధర అండ్ హీ హ్యాడ్ గాన్ టు హిస్ అబోర్డ్ అని ఉంటుంది. హీ హ్యాడ్ డిసపియర్డ్. ఇది చెప్పాల్సిన విధానం. మెటాఫిజిక్స్ అని చెప్పకుండా, రామతత్వాన్ని చెప్పకుండా, కృష్ణ తత్వాన్ని చెప్పకుండా నువ్వు రాముడు చచ్చిపోయాడు, రాముడు మనిషి, కృష్ణుడు 16,000 గోపికలతో రొమాన్స్ చేస్తున్నాడు నీలాగా అనుకున్నావా దేవుడంటే? వాట్ ఈస్ గాడ్? గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, ఆల్ పవర్ఫుల్, ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్, ఓమ్ని ప్రజెంట్. ఇదిరా దేవుడు అంటే. దేవుడికి 2 చేతులు, 2 కాళ్ళు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి. వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? అలాగే జ్యోతిష్యం ఎన్ని గ్రహాలు ఉంటాయో తెలియదు, ఏ ప్లేన్ మీద ఉంటాయో తెలియదు. సోలార్ సిస్టమ్ ఒకళ్ళు చెప్తారు, ఏంటి ఒకడు ఏంటిది తాంత్రిక జ్యోతిష్యం అని ఒకళ్ళు చెప్తారు, క్వాంటమ్ జ్యోతిష్యం అని ఒకళ్ళు చెప్తారు. ఎక్కడ చూసాను నేను, చాలా డిగ్గింగ్ చేశాను నేను. డిగ్గింగ్ చేస్తే ఉన్నాయి 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులే ఉన్నాయి, అండ్ 12 ఈ యొక్క 27 నక్షత్రాలు అయ్యే ఉంటాయి. మరి ఫేక్ గాళ్ళు చెప్తారు అవన్నీ. ఫేక్ గాళ్ళని అడగవమ్మా, ఫేక్ గాళ్ళని అడగండి. అరే ఫేకు తాంత్రిక జ్యోతిష్యం ఎందుకు చెప్తున్నావురా నువ్వు? తాంత్రికం అంటే ఏంట్రా అని అడగండి. మేషరాశి, ఈ మేషరాశి వారందరికీ కూడా పంచగ్రహ కూటం వల్ల వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో లాభాలు, సంపాదనలో ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మనకి కొత్త సంవత్సరం వచ్చేసింది, విశ్వావసన సంవత్సరం మీకు సంపదల్ని మీకు అందిస్తుంది చక్కగా. అలాగే మనకి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళ స్థలాలు కొంటారు, వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు, కానీ డబ్బు ఖర్చు. మే 30 తర్వాత నుంచి. ఇప్పుడు మనం ఈ సంవత్సరం మనకి ఇంకా గురు ట్రాన్సిషన్ జరగలేదు. ఆ తర్వాత ఏం జరుగుతుందండి? ఈ యొక్క గ్రహ ప్రభావాల వల్ల మనకి ఈ యొక్క శని పడక సౌఖ్యం లేదు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదు, అక్రమ సంబంధాలకు రేటు పెరుగుతుంది స్లైట్గా, ప్రేమ వివాహాలు ఎలూప్మెంట్స్ పెరుగుతాయి, కలియుగ ధర్మాలు విజృంభిస్తాయి. తర్వాత చెప్పినటువంటి పేదవాడికి 5 అంటే 5 రూపాయలు ఇవ్వరు. కూతురు లేచిపోతే మాత్రం విల్లా ఇస్తారు. వాడితో కాపురం చేసుకునేరా నాయన అంటే వాడి డబ్బులు లేవండి. డబ్బులు లేకపోతే నువ్వు బిల్డర్ అయితే ఎవరికి కావాలరా? నువ్వు జ్యోతిష్కుడికే 10 రూపాయలు ఇవ్వవు నువ్వు. అందుకే నీ పెళ్ళని చెప్పినట్టు నువ్వు వెళ్ళావు. నీ కూతురు కరెక్ట్. నీకు పేదవాడినైనా మంచివాడిని సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయింది, లేచి వెళ్ళిపోయింది ఎలూప్మెంట్. కానీ నువ్వు నన్ను కన్సల్ట్ చేసి 10 రూపాయలు ఇవ్వకుండా నువ్వు ఏమండి ఆ పంతుళ్ళంతా పూజలు చేయించేశానండి, చాలా చేయించేశానండి, మా పూజలు అయ్యి నేను చేయనండి. బ్లాడీ ఫెలో. ఎవరిని ఎవరితో కాంటాక్ట్ చేస్తున్నారు, ఎవరిని మీరు చూస్తున్నారు? ఇదంతా చూసుకోవాలి. మేషరాశి వాళ్ళంతా కూడా మనకి ఎవరిని ఇంకా చెప్పాలండి, చెప్పేది మీరు చాలా ఇందులో తక్కువ అంటే దిస్ ఇస్ ఎ శాంపుల్. వ్యక్తిగత జాతకాలు కావాలంటే నీ జాతకంలో జరిగేది చూసుకో. రైతుల పరిస్థితి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ రాజకీయ నాయకులు, ఈ యొక్క రవి మేషరాశిలోకి రావడం వల్ల విజృంభణ, రాజకీయ ఆధిపత్యాలు మీకు వస్తాయి. ఇక అనేకమైనటువంటి విషయాల కోసం మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేటటువంటి, మన యొక్క కపటం లేకుండా చెప్పేటటువంటి ఫ్రీ మన జ్యోతిష్యం. అన్కండిషనల్. అన్కండిషనల్గా మీరు వచ్చి సరెండర్ అడగాలి, అంతేగాని ఏమంటే చెప్పగలుగుతారండి? పంతులు అనుకుంటున్నారా నన్ను? ప్రొఫెసర్ని. సో ఎవరికైతే జాతకాలు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఏమంటే మీరు చెప్పగలరు. అడగడమే చేత కాదు మీకు జాతకాలు చెప్పండి అని. సో పరిహారాలు జాగ్రత్తగా చేసుకోండి. ఏమంటే పరిహారాలతో జాతకం మారిపోద్దంటే జగద్గురు బ్లెస్సింగ్స్ ఉండని కానీ మారవు నువ్వు ఎన్ని పరిహారాలు చేసినా. వీటి పరిహారాలను ఎవడరా బాబు పేరు పెట్టాడు? రెమెడీస్ వీడియోలు చూస్తారు మీరు, వాళ్ళకి వచ్చా రాదా కూడా చూడరు మీరు.
సో పరిహారాలలో ఈ యొక్క రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మనకి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. ఈ విధంగా రావి చెట్టుని ఒకటి సెలెక్ట్ చేసుకోండి. రావి చెట్టు చుట్టూ రోజు 108 ప్రదక్షిణాలు చేయాలి. కానీ కుదరదు కాబట్టి ప్రతిరోజు రోజుకు ఒక 5 సార్లు 7 సార్లు ఒక లిమిట్ పెట్టుకోండి. అండ్ శనివారం నాడు మాత్రం కంపల్సరీ 108 సార్లకి ఇచ్చేయండి. నాన్ కమర్షియల్ బేసిస్తో మనం జ్యోతిషాలు చెప్తాం. మీరు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో పెట్టాలి డీటెయిల్స్. దాన్ని బట్టి మేము చక్కగా మీకు సమాధానం ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. అంతేగాని మీకు ఊపు వచ్చేసింది కదా అని చెప్పేసి ఫోన్లు కొడితే కుదరదు. there will be a system, and according to the system, on non-commercial basis, we will predict you with the NASA reports. Basing on the NASA reports, we will blend the modern astrology and the ancient astrology. Shubhamastu.